భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. వాలంటీర్ వ్యవస్థని దెబ్బకొట్టారు తెలుగుదేశం వాళ్ళు అని అందరూ అనుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు కాదు, కానీ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ పాస్ చేసింది వాలంటీర్ వ్యవస్థ కొన్నాళ్ళు ఆపమని కాదు, వాళ్ళని స్టే చేశారు. వాళ్ళని ఇంటర్ఫేర్ అవుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్, మనీ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వాళ్ళు చేయడానికి వీలు లేదని చెప్పేసి ఆపేశారు. దాంతో ఇప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా ఖాళీ అయిపోయారు. వాళ్ళ 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 ఉనికి అంటే వాళ్ళ లైఫ్ తాలూకు తక్కువ వచ్చేది, ఒక 5,000 వచ్చేది. ఆ వచ్చే ఇన్కమ్ రావడం మనిషి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది ఇప్పుడు మోర్ దెన్ 50% ఆడపిల్లలు లోకల్గా ఉన్న ఆడపిల్లలు. దాంతో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ గ్యారంటీగా ఉంటుంది. ఆ 40 ఫ్యామిలీస్ తోటి ఇన్ఫ్లుయెన్స్ గ్యారంటీగా ఉంది. దాంతో ఇప్పుడు వీళ్ళేంటి, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏముంది మనం మళ్ళీ వచ్చేస్తాం కదా పవర్లోకి, వచ్చినప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వచ్చేది, కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు, ఈ పాత 2 నెలల జీతాలు కూడా మేము చేస్తాం అన్నట్టుగా మాట్లాడతాం. ఈ సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరికి పనిచేస్తారు? అవుట్ అండ్ అవుట్ ఇంకా సిగ్గు శలనం వదిలేసి, మొహమాటాలు వదిలేసి టీడీపీకి కాకుండా వైఎస్ఆర్సీపీకి పనిచేయడం మొదలెడతారేమో అనిపిస్తుంది. అలా అయినప్పుడు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారా? ఈ 40 ఫ్యామిలీలు వింటాయా? కొంతలో ఉంటుందండి, ఇన్ఫ్లుయెన్స్ అయితే గ్యారంటీ ఉంటుంది. ఈ ఇంపాక్ట్ కొంచెం ఇది బ్యాడ్ మూవా మంచి మూవా అన్నది ఎలక్షన్స్ అంటే రిజల్ట్ వచ్చాక అంటే వాలంటీర్ల ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ మీద ఎలా ఉండబోతుందో అన్నది రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. అప్పటిదాకా వేచి చూడాలి మనం. కానీ వాలంటీర్స్ ఇంపాక్ట్ మాత్రం ఎంతో కొంత ఉంటుందని నా ఉద్దేశం. మంచిగా తెలుగుదేశానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని చెప్పలేం, కానీ ఏదో ఒకటి మాత్రం గ్యారంటీగా ఎందుకంటే చెడు ఎలా చేస్తుందంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్లు ఉంటారు, ఫోన్లు ఉంటాయి, పర్సనల్ టచ్ ఉంటుంది. సో వాళ్ళంతా వెళ్ళి వీళ్ళతో భేటీ అయ్యి, చూసారా ఈ 2 నెలలు మీరు చాలా ఇబ్బంది పడిపోతారు కదా, మీకు డబ్బులు అయితే ఎవరు తెచ్చిస్తారు, మీరు నిల్చోవాలి క్యూలో అని అదొకటి చెప్పి కొంచెం మళ్ళీ మరి వైఎస్ఆర్సీపీకి వేయండి, వేసేస్తే ఇంక మీ లైఫ్ మళ్ళీ యాజ్ యూజువల్ సాఫీగా మేము వచ్చేస్తాం, మళ్ళీ మీకు అందుబాటులో ఉంటామని చెప్పేస్తాం. దాంట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? స్టాంచ్ టీడీపీ వాళ్ళు ఎవరు పట్టించుకోడు. ఇలాంటి స్టాంచ్ టీడీపీ వాళ్ళు ఉంటారు, కొంతమంది స్టాంచ్ జనసేన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నా ఉద్దేశంలో వాళ్ళు పెద్ద పట్టించుకోకపోవచ్చు. కాకపోతే తటస్థుల ఓట్లు మాత్రం వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఇది వాళ్ళు పాపం అనవసరంగా కెలుక్కున్నారా తెలుగుదేశం వాళ్ళు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వ్యవస్థ నడుస్తుంది, బాగానే నడుస్తుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఎవరికి లేదు. చాలా మందికి ముసలికి వాళ్ళకి కొంచెం సదుపాయంగానే ఉండింది. మరి దాన్ని ఎందుకు కెలికారు అన్నది సరే, మేం కెలకలేదు, ఎలక్షన్ కమిషన్ చేశాడని తెలుగుదేశం వాళ్ళ స్టాండ్. కాకపోతే అది నమ్మశక్యం కాదు. కొంత వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 3-4 ఏళ్ళు బట్టి వాలంటీర్ల మీద పడి క్రిటిసిజం బాగా చేస్తున్నారు అంటే తెలుగుదేశం మీడియా. సో ఇంపాక్ట్ ఆఫ్ వాలంటీర్స్ ఎంత మట్టుకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం ఎలక్షన్ రిజల్ట్ వచ్చాకే తెలుస్తుందండి. చూద్దాం ఏమవుతుంది. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్.